హాయ్ అండి. ఇంట్లో ఎప్పుడు కోడిగుడ్లు కూర వండినా ఈ మసాలా వేసి కోడిగుడ్డు కూర వండి చూడండి, చాలా బాగుంటుంది. కూర వండుకోవడానికి ముందు గుడ్లు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మందపాటి ప్యాన్ పెట్టుకోవాలండి. దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అన్నీ వేసుకొని బాగా కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కూడా లైట్గా వేగిన తర్వాత కొత్తిమీర, మెంతం కూర వేసుకోండి. మనకి కూరకి మెంతి కూర చాలా బాగుంటుంది. అవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగాలండి. ఉల్లిపాయ ముక్కలు ఒక 2 నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. మనం దీంట్లో నీళ్ళు వేయకుండా ఉడికించుకోవాలండి. టమాటా ముక్కలు బాగా ఉడికిన తర్వాత తగినంత కారం వేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లని మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఇలా కూరలో వేసి బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే మనం దీంట్లోకి మసాలాలు వేసుకుందాం. దీనికి వెల్లుల్లి, అల్లము, కొబ్బరి, లవంగాలు, ధనియాలు ఇవన్నీ మనం రోట్లో దంచుకుంటేనే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఇలా ముద్దలాగా దంచి దీంట్లో వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకొని మంట సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలైనా బాగా ఉడికించుకోవాలండి. మనకి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. వీడియో నచ్చితే లైక్ చేయండి.